నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి రోజు మనం పితృదేవతలకి బట్టలైతే పెట్టుకుంటాం కదండీ! దానివల్ల వాళ్ళకి మోక్షం కలుగుతుంది. అలాగే మనకు కూడా పెద్దల ఆశీర్వాదం కలుగుతుందనమాట. పెద్దల ఆశీర్వాదం ఉంటే మనకి ఏ పనైనా కూడా చాలా బాగా జరుగుతుంది. ఇంకా సంక్రాంతి రోజు అయితే మేమైతే పూర్ణాలైతే ముందు రోజు నైటే వండేస్తామండి. మా సైడ్ అంతా కూడాను. ముందు రోజు నైటే పూర్ణాలకైతే రెడీ చేస్తున్నాము. అమ్మ అయితే పూర్ణాలు వేస్తూ ఉంది. నేనైతే ఇంకా పూర్ణం ఉండలు అయితే చేస్తున్నాను. ఈ పూర్ణం ఉండలు ఎంత చేసినా నాకు రౌండ్గా రావండి. చాలాసేపు పడుతుంది చేయడానికి. ఇంక నైట్ పూర్ణాలు అయితే వండేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి నేనైతే గడపకి పసుపు బట్టలు అయితే పెట్టేశాను. తర్వాత దేవుడి దగ్గర కూడా పూలు పెట్టేసి ధూపం అయితే వెలిగించానండి. ఇంకా తర్వాత మంచు అయితే చాలా ఎక్కువగా ఉంది. చలి కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఊరికే జలుబులు కూడా చేసేస్తున్నాయి. ఇంక తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇవన్నీ కూడా కలగూరలో వేసే సామాన్ అనమాట. నేను ఇంకా అవి కూరకైతే కట్ చేయాలనుకున్నాను. కానీ ముందే అమ్మ కలగూర వండేసి అన్నం అన్నీ కూడా వండేసింది అనమాట. ఇంక ఈ చిన్న గుమ్మడికాయ వచ్చేసి పూజలో పెట్టడానికి అనమాట. ఇది వచ్చేసి పెద్ద పెండలం అండి. చిన్న దుంప పాతితే అలా పెద్దది వచ్చిందనమాట. అందులో కొంచెం తీసి కూరలో అయితే వేసింది. ఇంకా పప్పు, చారు, కలగూర, ముద్దపప్పు అవన్నీ కూడా వండేసింది. ఇంకా నేను మూల దగ్గర ముగ్గు అయితే వేసేసాను. శుభ్రం చేసి ముగ్గు అయితే వేసేసాను. ఇంక ఇక్కడ కొత్త బట్టలకి పసుపు అయితే పెడుతున్నానండి. ఈ బట్టలకి పసుపు బొట్టు పెట్టి పెద్దల దగ్గర పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఈ కొత్త బట్టలు అయితే వేసుకుంటామండి. కొంతమంది అయితే ఈ సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెట్టే వరకు కూడా కొత్త బట్టలు అయితే వేసుకోరండి. అలా అయితే ఉంటుంది. సంక్రాంతి రోజు బట్టలు పెద్దల దగ్గర పెట్టిన తర్వాత ఈ కొత్త బట్టలు అయితే వేసుకుంటారు. ఇలా బట్టలన్నిటికీ పసుపు బొట్టు పెట్టేసిన తర్వాత అలాగే పెద్దలకి మగవాళ్ళకైతే పంచ టవలు పెడతారండి. ఇంతకుముందు అయితే పెద్దది వైట్ కలర్ది పంచల షాపు అని ఉంటుంది అనమాట. అది అయితే పెట్టేవారు. ఇప్పుడైతే కలర్స్ పంచులు టవల్ అయితే పెడతారు మగవాళ్ళకి. ఆడవాళ్ళకైతే చీర జాకెట్టు పెడతారండి. అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే వాళ్ళు వేసుకునే బట్టలు, అలాగే గాజులు, దండలు ఇవన్నీ కూడా పెడతారనమాట. ఇంకా అవన్నీ కూడా సర్దేశాను. తర్వాత పూజ సామాన్లు కూడా కడిగేసి పెట్టేశానండి. ఇంకా అమ్మ పరవన్నం, ముద్దపప్పు ఇవన్నీ కూడా చేసేసింది. అన్నీ అయితే దగ్గర పెట్టేశాను. ఇంకా అమ్మ అయితే మూల సర్దేసుకుని పూజ అయితే చేసేస్తుంది. ఈ సంవత్సరం మా అత్తయ్య గారు అయితే మూల అయితే పెట్టలేదండి. ఇంక తర్వాత నేను షాప్కి వచ్చాను. గాజులు ఇవన్నీ కూడా బయట పెట్టేశానండి. లోపల అయితే ఇరుగ్గా ఉంటుంది కదా, మళ్ళీ అందరూ వచ్చినప్పుడు గాజులు తొక్కేస్తూ ఉంటారనమాట. అందుకని బయట సైడ్కి పెట్టేశాను. ఇంక ఈ షాప్ క్లీన్ చేసి ఇవన్నీ సర్దేసరికి అరగంట పైనే పట్టింది. పండగ రోజు కూడా సెలవు ఉండదండి. టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ, ఫ్యాన్సీ షాప్ వాళ్ళకి కానీ సెలవు తీసుకుందామన్నా మనకి కస్టమర్స్ అయితే సెలవు అయితే ఇవ్వరు. ఏం చేస్తాను చెప్పండి, మనకి పండగ రోజే కదా డబ్బులు కూడా 4 డబ్బులు కూడా వచ్చేది. నాకు ఈరోజు అయితే చాలా నీరసంగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ అమ్మ అయితే పూజ అయితే చేసేసింది. ఈ పూజ చేసేటప్పుడు మనం వండినవన్నీ కూడా పెద్దల దగ్గర పెట్టుకుంటాము. కొత్త బట్టలు అన్నీ కూడా పెద్దల దగ్గర పెట్టుకుని మనం వండినవన్నీ కూడా అరిటాకులో వేసి పెద్దలకి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యం పెట్టినవి మనం ప్రసాదంగా తీసుకుంటామండి. ఇంక ఈ విధంగా అయితే పెద్దలకి ఫస్ట్ దీపారాధన అది చేసేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఆ భోజనం అయితే మనం చేస్తాము. ఇంకా తర్వాత షాప్లోనే గడిచిపోయిందండి ఉదయం అంతాను. ఇంకా నైట్ వచ్చేసి అంట్లు అయితే అలా ఉన్నాయన్నమాట. నేనైతే అంట్లు అయితే కడిగేశాను. నేను అంట్లు కడిగేసరికి అమ్మ షాప్ దగ్గర నుంచి అయితే వచ్చింది. ఇంక ఇక్కడ పండగకి హౌస్ క్లీన్ చేసేటప్పుడు కబోర్డ్స్లోంచి తీసిన బట్టలు అవన్నీ ఉండిపోయినాయి అనమాట. ఇవన్నీ సర్దలేదు. సర్లే ఇవి సర్దుదామని అయితే సర్దుతున్నాను. ఇది వచ్చేసి మా అమ్మమ్మ పెళ్లి చీర అండి. ఇది వెండి జరీ చీర అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూసారా, చీర అయితే పాడైపోయింది కానీ అంచు అది కూడా బాగానే ఉంది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి మా అమ్మ పెళ్లి సారీ అనమాట. ఇంక ఇవన్నీ కూడా బయటే చిరాగ్గా పడి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సర్దుదామని అయితే సర్దుతున్నాను. కొంతమంది అనుకుంటారండి పుట్టింటి వాళ్ళకి దగ్గరగా ఉంటే బాగుంటుంది, వాళ్ళందరూ దగ్గరగా ఉన్నారు, అస్తమాను పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉంటారు అనుకుంటారండి. కానీ ఆ వీలేమీ ఉండదండి. పుట్టిల్లు అత్తిల్లు ఒకే ఊర్లో అయితే మనం మన పని చేసుకోవాలి. మన పని చేసుకునేసరికి సరిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళటానికి అలాగే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవ్వదండి. ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత అస్తమాను పుట్టింటికి వెళ్ళడానికి కూడా బాగోదు. ఎప్పుడైనా సరదాగా వెళ్ళినా కానీ ఒక 4 రోజులు ఉన్నామంటేనే ఏంటి వచ్చావు ఇన్ని రోజులు ఉన్నావని అడుగుతూ ఉంటారు చాలామంది. ఇంకా పుట్టిల్లు ఊర్లో ఉంటే మనం
మన పని మనం చేసుకోవాలి. మన పని చేసుకునేసరికి నీరసం వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళకి ఏమీ హెల్ప్ చేయలేము. వాళ్ళు కూడా మనకు వచ్చి హెల్ప్ చేయడానికి అవ్వదండి. నాలాగా టైలరింగ్ చేసే వాళ్ళకి, జాబ్ చేసే ఆడవాళ్ళకైతే ఇంకా అస్సలు కుదరదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పని చేసుకుని మళ్ళీ ఆ జాబ్కి వెళ్ళి ఆ జాబ్ పని చేసుకుని వచ్చేసరికి వాళ్ళకి చాలా నీరసం అయితే వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే కొంచెం వాళ్ళు పని చేసుకుని చేయడానికైనా వీలు ఉంటుంది. కానీ ఇలాగ టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ, జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళు పని చేసుకుని మళ్ళీ ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంట్లో పని చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా హెల్ప్ చేయడానికి ఏమీ ఉండదండి. కానీ వాళ్ళకి కానీ మనకు కానీ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దగ్గరగా ఉంటారనమాట. మనం వాళ్ళని చూసుకోవచ్చు, వాళ్ళు మనల్ని చూసుకోవచ్చు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పుట్టిల్లు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న మనం కొన్నిటికి అడ్జస్ట్మెంట్ అయితే అవ్వాలి. ఏవి మనకు అనుకున్నట్టుగా రావండి. పరిస్థితుల్ని మనం మనకు తగ్గట్టుగా మార్చుకుని ప్రతి విషయంలోనూ అతిగా బాధపడకుండా లైట్గా తీసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా హ్యాపీగా ఉండాలి. వీడియోని ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.